హలో అండి. వెల్కమ్ టు మై మదర్స్ ఛానల్. కొన్ని డేస్ మా మదర్ వీడియోస్‌లో ఉండరండి. ఎందుకంటే మా మదర్ వేరే పని మీద బయటికి వెళ్లారు. సో, నేను వీడియోస్ అనేవి చేస్తాను. మా మదర్‌కి ఎంకరేజ్ చేసినట్టే నా వీడియోస్ కూడా ఎంకరేజ్ చేస్తారని హోప్ చేస్తూ ఈరోజు వీడియోలో మనం వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టొమాటో, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, మీరు యెల్లో, రెడ్ క్యాప్సికమ్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ గ్రీన్ బాగుంటుంది. అండ్ ఆలు, అండ్ ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి అండ్ మన మసాలా సామాన్లు. మీకు మసాలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మీరు స్పైసీగా చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ జీలకర్ర వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఆనియన్స్, ఆయిల్, అండ్ ఇక్కడ సాల్ట్, పసుపు, కారం, అండ్ ఇది వచ్చేసి చికెన్ మసాలా తీసుకున్నాను. మీరు వెజిటేరియన్ అయితే ఇది అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ టేస్ట్ నార్మల్గా మనకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. అండ్ మనం వచ్చేసి పొయ్యి వెలిగిద్దాము. సో పొయ్యి వెలిగించానండి. పొయ్యి వెలిగించిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు సామాన్ అనేది వేద్దాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు నేను దీంట్లో మసాలా సామాన్లు వేస్తున్నాను. అండ్ మదర్ లేదు కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది, బట్ హోప్ యూల్ అండర్స్టాండ్. సో దీంట్లో వచ్చేసి మసాలా వేసేసాను. ఇవి కొంచెం వేడెక్కనిద్దామండి. వేడెక్కిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకొని క్యాప్సికమ్ వేసుకుందాము. క్యాప్సికమ్ కాదు, సారీ, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేద్దాం ఫస్ట్. సో మీకు ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడే మీరు కావాలి అంటే పసుపు అండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చండి. అది వేసుకుంటే ఏంటంటే మనకి చాలా తొందరగా ఇవి ఏమంటారు, బ్రౌన్ అయిపోతాయి, అంటే బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో మీరు వేసుకోవాలి అంటే వేసేసుకోవచ్చు. నేను అలానే వేసుకుంటాను. కొద్దిగా లైట్గా పసుపు వేసుకొని అండ్ ఉప్పు అండ్ పసుపు రెండు వేసేస్తాను. అంటే అందరూ ఒకేలా చేయాలని రూల్ లేదు కదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. మా మమ్మీ చేస్తున్నట్టు నేను చేస్తున్నాను, ఇదండి. అండ్ కుకింగ్ అస్సలు ఈజీ కాదండి. ఎస్పెషల్లీ ఇలా మనం మినియేచర్ కుకింగ్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొయ్యితో అది వెలుగుతూ ఉండాలి. అండ్ మన వెజిటేబుల్స్ అన్నీ చూసుకోవాలి, కరెక్ట్ సైజులో ఉండాలి, నీట్గా ఉండాలి, లేకపోతే చూడరు కదా. సో అలా కొద్దిగా మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తే మా వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మూత పెట్టేస్తున్నా అండి, తొందరగా ఉడికిపోతాయి. అండ్ ఈ ఛానల్ వచ్చేసి మా మమ్మీకి అండ్ మా డాడీకి కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది ఉంటుంది, కొంచెం సక్సెస్ అవుతా అని చేస్తున్నానండి. మా ఫాదర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ, తో అందుకని చేస్తున్నాం అనమాట. మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ అనేది చేయండి ఛానల్ని. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను వచ్చేసి క్యాప్సికమ్ వేసేస్తాను, ఆలు కూడా వేసేస్తాను. అవి రెండు కొంచెం టైం తీసుకుంటాయి కదా ఉడకడానికి. తర్వాత లాస్ట్లో టొమాటో వేద్దాం, ఓకే? సో బాగా ఉడికిపోయాయండి ఇవి ఆనియన్స్ అనేవి. సో నేను ఇప్పుడు వచ్చేసి దీంట్లో క్యాప్సికమ్ వేసేస్తున్నాను. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఆలు కూడా వేసేస్తున్నాను. మీరు కొద్దిగా టైం తీసుకుని వేయచ్చు, లేదంటే వెంటనే వేసి కొద్దిగా ఎక్కువసేపు మూత పెట్టారంటే ఉడికిపోతాయి అన్నమాట. సో ఇది కాసేపు మూత పెట్టేద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసి టొమాటోస్ వేస్తున్నానండి. టొమాటోస్ వేసాక మసాలా వేసేసుకుందాము. అది టొమాటోస్తో పాటు కొంచెం స్వీట్నెస్ ఏమైనా ఉంటే పోతుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి కారం,
సరిపడా వేసుకోండి కారం అనేది. ఉప్పు కొద్దిగా వేస్తున్నాను, ఇందాక తక్కువ వేసాను కాబట్టి. అండ్ కొంచెం చికెన్ మసాలా వేసాను. కలపక ముందు ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. దీన్ని కలిపేసి చూపిస్తాను. కాసేపు మూత పెట్టేద్దామండి. మూత పెట్టి వాటర్ వేసేద్దాము. ఇప్పుడు వాటర్ వేసేద్దామండి. వాటర్ వేసాక ఒక 5-10 మినిట్స్ పెట్టామంటే అదే అయిపోతుందండి. సో మూత పెట్టేద్దాము. సో ఒకసారి నేను రైస్తో సర్వ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి వేడి వేడి రైస్లో క్యాప్సికమ్, ఆలు, టొమాటో గ్రేవీ కర్రీ అనమాట. మీరు కావాలి ఇంకా కొంచెం థిక్గా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా పులుసులా ఉంటేనే ఇష్టం, ఎస్పెషల్లీ సమ్మర్స్ కదా. సో అందుకే ఇలా చేశాను. మీకు కనుక మా వీడియో నచ్చుంటే డెఫినెట్గా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.